ఎవరో వాళ్ళకి భక్తిని బాగా నూరిపోశారు. వాళ్ళ అమాయకత్వాన్ని, వాళ్ళ భక్తిని వాడుకొని వాళ్ళని ఉగ్రవాదుల్లా తయారు చేశారు. ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలు. వాళ్ళేం చెప్పినా చేయడానికి రెడీగా ఉన్నారు. జస్ట్ లైక్ స్లీపర్ సెల్స్. కేవలం వాళ్ళ మాట కోసం వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. గట్లయితే వీళ్ళందరూ మస్తు డేంజర్ కదా మేడం. వాళ్ళందరినీ మనం ఎట్లా పట్టుకుంటాం? అందరినీ పట్టుకోవాల్సిన అవసరం లేదు సీను. వాళ్ళు తయారు చేసిన వాడిని ఒక్కడిని పట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వీళ్ళంతా మామూలు మనుషులే. గట్లయితే గాండి పట్టుకుంటే వీళ్ళందరూ ఊరుకుంటారా? మళ్ళీ దాన్ని పెద్ద లొల్లి చేస్తారు కదా మేడం. అవును, అందుకే వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. కేవలం మనకు అనుమానం వచ్చిందని అరెస్ట్ చేయలేం. ఇప్పటి వరకు మనం డీల్ చేసిన కేసులన్నింటిలో ఇది చాలా డిఫికల్ట్ అండ్ డిఫరెంట్ కేస్. ఇప్పటి వరకు నేరస్తులు ఎవరో తెలిస్తే చాలు మనం పట్టుకోగలిగాం. కానీ ఇప్పుడు నేరస్తులు ఎవరో తెలిసినా కూడా మనం అరెస్ట్ చేయలేని పరిస్థితి. ఇది చాలా సున్నితమైన సమస్య. సున్నితంగానే పరిష్కరించాలి. మేడం మేడం అది అది ఈ తాయెత్తు నీ చేతికి ఎలా వచ్చింది? మా అమ్మ స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళింది మేడం. సరే, ఏమైంది? నన్ను స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఆయనతో ఉంటే మైలిపోతుందని, శుద్ధి జరుగుతుందని చెప్తున్నాడంట. మా అమ్మ ఇప్పటికీ అదే మాయలో ఉంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటే నీకు పిచ్చిగాని పట్టిందా? ఎవరివిడా? మా అమ్మ మేడం. నువ్వెవరి గురించి తప్పుగా మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? ఆయన దేవుడు. నీకేదో దుష్టశక్తి ఆవహించింది. దేవుడు ఆజ్ఞనే కాదంటావా? నిన్ను స్వామి దగ్గరికి తీసుకెళ్తాను. ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా? నీ మూఢనమ్మకంతో నీ కళ్ళు మూసుకుపోయాయి. ఇది నీ జీవితాన్ని కాదు, నీ కూతురి జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. ఈ నాగరికత సమాజంలో నువ్వెంత అనాగరికంగా ప్రవర్తిస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఇదేనా నీ చదువు, ఈ సమాజం నేర్పించిన సంస్కారం? ఇప్పటికైనా నీ మూఢనమ్మకాల్ని వదిలి మనిషిగా బ్రతకడం నేర్చుకో. నువ్వు కంప్లైంట్ రాసివమ్మా. సరే మేడం. మేడం, మా అమ్మని ఏమన్నారు కదా, తను అమాయకురాలు. ఇగో కంప్లైంట్ రాయ్. నువ్వు ఇంటికెళ్ళమ్మా, నేను చూసుకుంటాను. సరే మేడం. సీను మేడం, ఈ ఒక్క కంప్లైంట్తో మన కేసుకి సొల్యూషన్ దొరికినట్టే. దేవుడి దర్శనం చేసుకునే టైం అయింది, బయలుదేరండి. గట్లనే మేడం. స్వామి నిమ్మకాయ. స్వామి నాకు 4 రోజుల నుంచి మోషన్స్ స్వామి. రేయ్, ఇది హాస్పిటల్ కాదురా నాయన, స్వామీజీ గారి ఆశ్రమం. నువ్వు ముందు అర్జెంట్ గా బయటికి వెళ్ళు. వెళ్ళు. స్వామి గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. గురూజీ, కత్తి లాంటి పార్టీ. చూశాను. మొదటి ఆశీస్సులు తనకే ఇద్దాం. పిలవమంటారా? పిలు. అలాగే. రండి రండి. నమస్కారం స్వామి. నమస్కారం స్వామి. హరి ఓం. అవు స్వామి, నీ దగ్గర మస్తు మాయలున్నాయని చెప్పి బయట పబ్లిక్ లో ఫుల్ టాకు. గదంతా నిజమేనా? లేదు నాయన, నాకు మహిమలుండవు. నేను కేవలం స్వామీజీగా పుట్టిన ఆ దేవుడి అవతారాన్ని మాత్రమే. మహిమలన్నీ ఆ నారాయణుడివే. గట్లనా?
మరి మేమిద్దరం గిట్లా మీకు మొక్కితే అన్నీ వస్తాయి లేదా? ఏమండి, ఏంటి మీరు మాట్లాడేది? స్వామీజీతో అలాగేనా మాట్లాడేది? క్షమించండి స్వామి, ఆయన ఎప్పుడు ఇంతే, ఎవరినేది అడగాలో తెలియకుండా అడిగేస్తారు. నువ్వు ఉండవే. దేవుళ్ళకి నా లెక్క అడిగేటోళ్ళంటే మస్తు ఇష్టం. ఏమంటా స్వామి? నిజమే నాయన, మాకెప్పుడు మీలాంటి అమాయక భక్తులంటేనే ఇష్టం. చూసినవా, నేను చెప్తే నువ్వు విన్నావా? అలా అయితే స్వామివారిని మీరే అడగండి మనకేం కావాలో. గట్లనే అడుగుతా, నాకేం భయం. చెప్పు నాయనా, ఏమిటి నీ సమస్య? ఏం లేదు స్వామి. ఏం లేదంటే ఎట్లా అండి? స్వామి గారు శుద్ధి చేయడానికి రెడీగా ఉన్నారు కదా. శుద్ధేంది? శుద్ధి అంటే శుద్ధి. ఏమీ లేదు నాయనా, నీలాగే వాడు నా ప్రియ శిష్యుళ్లే. నువ్వు చెప్పు. అదే స్వామి, దీనికి నాకు లగ్గమై 3 సంవత్సరాలు అయింది. అరే, ఇప్పటికి 3 పిల్లలు పుట్టాలి కదా. పోనీ 2, కమ్సే కమ్ ఒకరైనా పుట్టాలి కదా. ఇప్పటికి మేమిద్దరమే ఉన్నాం. ఇంట్లో ఒక లొల్లి లేదు, ఏమి లేదు. ఒక్కరు కూడా బయటికి రాకపోయా. ఎందుకని స్వామి? అవును స్వామి, పిల్లల కోసం అన్ని దేవుళ్ళు మొక్కి మొక్కి చివరికి మీ దగ్గరకు వచ్చాను. అగో, ఆయన ఏందో మూసిండు. అది ఏం జరిగిందో మొత్తం చెప్పనికే చూస్తుర్రు. కట్లనా స్వామి? జర లోపల దాకా పోయిరావా? చెప్తారుండు గురూజీ. హరి ఓ, ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు సంతాన భాగ్యం కలుగుతుంది. నేను చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు, ఓ ఎక్కి ఎక్కి ఏడుస్తావు. ఇప్పుడైనా జర నిమ్మలంగా ఉండు, సమజైందా? అవునండి, స్వామివారు చెప్పాక కొంచెం ధైర్యంగా ఉంది. ఇంతకీ ఎప్పుడు పుడతారు స్వామి? నీ ఒంట్లోకి మైల చేరింది, అది తొలగిపోయాక నీకే పిల్లలు పుడతారమ్మా. అయ్యో స్వామి, అదెలా తొలుగుతుంది స్వామి? శుద్ధి చేసుకుంటేనే తొలగిపోతుంది. అచ్చా గట్లనా? అయితే చేసుకుందాం, దాందేమున్నది. నడువు పోదాం రా. ఆగండి ఆగండి. మీరు మా ఏకాంత మందిరంలో ఉండండి, మేమిప్పుడే వస్తాం. గట్లనే స్వామి, రావే పోదాం. ఆగండి ఆగండి. మీరెక్కడికి? ఏకాంత మందిరంలో మగవాళ్ళకి ప్రవేశం లేదు, ఆడవాళ్ళకి మాత్రమే. గట్లనా? సర్లే, ఇక నువ్వు మంచిగా పోయి రావే. నువ్వు వచ్చేదాకా నేను ఈయనే కూర్చుంటా. సరేనండి, నేను వచ్చే వరకు ఇక్కడే ఉండండి. మీరండి మాత. ఇగో బాగా శుద్ధి చేయండి. మాత, మీరు ఇక్కడ వెయిట్ చేయండి. మా గురువు గారు వస్తారు, మీకు శుద్ధి చేస్తారు. మీరు కోరుకున్నట్టుగా మీకు పండంటి బిడ్డ పుడతాడు. అలాగేనండి. వెయిట్ చేయండి. గురువుగారు, అంతా సిద్ధం చేశాను, వెళ్ళండి. స్వామి, హరి ఓం. ఆహాహా, స్వామివారు అద్భుతమైన శుద్ధి కార్యక్రమంలో ఉన్నారు. మనం భజన చేసి ఆయన్ని ఉత్తేజపరుద్దాం. స్వామి, నువ్వు శుద్ధికి కరెక్ట్ టైంకే వచ్చావు. చాలా సంతోషం స్వామి. మరి శుద్ధి స్టార్ట్ చేద్దామా స్వామి? ఆ? దా కూర్చో. మా పాదసేవ నీ హక్కు. చాలా సంతోషం స్వామి. నువ్వు నొక్కుతుంటే
నాకు స్వర్గం కనిపిస్తోంది. ఎవరు నొక్కినా ఈ అనుభూతి రాలేదు. అద్భుతం. అలాగే స్వామి. నీకు శుద్ధి చేయడంలో స్వర్గం చూపిస్తా. నేను ఎంతో మందితో పాదసేవ చేయించుకున్నా, కానీ నువ్వు చేసే పాదసేవ నాకు స్వర్గంతో సమానం. భక్త, ఇక నొక్కింది చాలు. కాస్త చేతులు కూడా నొక్కరాదు? మ్మ్. ఆ. ఆ. భక్త, ఇక ఆపు. కాస్త దగ్గరకొచ్చి నా చొక్కా గుండీలు తీవా? దేవుడికి ఏకాంత మందిరంలో చేసే సేవ వివస్త్రవై చెయ్యాలి కదా. ఏంటి అలా చూస్తున్నావు? శుద్ధి జరగాలి కదా మరి. అలాగే స్వామి. తెయ్యి. ఏంట్రా, నీకు వివస్త్రలే ఏం చేయాలి? సేవలు చేయాలరా? హా? ఎవరు నువ్వు? ఇన్స్పెక్టర్ కిరణ్. రేయ్, ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేసి నువ్వు నన్ను అరెస్ట్ చేస్తే నా భక్తులు ఊరుకుంటారు అనుకున్నావా? రేయ్, నేను నీ భక్తుల ముందే నీ భక్త పురాణం బయటపడతాను రా. నడు. నడవరా స్టేషన్. ఏం చేస్తున్నావు నువ్వు? మా దేవుణ్ణి అవమానిస్తున్నావా? అనుమానించడానికి వీడు అసలు దేవుడైతే కదా. మీ అందరి జీవితాల్ని నాశనం చేయడానికి పుట్టిన రాక్షసుడు. వీడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నా. నిన్ను ఇక్కడి నుంచి ఒక అంగుళం కూడా కదలేవు. వెనకకు. ఏంటి కాల్చుతావు? కాల్చు. ఏయ్, మర్యాదగా తప్పుకోమని చెప్పు, లేదంటే పుచ్చ పేలిపోద్ది. స్వామి కోసం మేము ప్రాణ త్యాగానికైనా సిద్ధం. ఆగండి, 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 ఆగండి. ఆ పరమాత్ముడు నా కోసం మిమ్మల్ని ప్రాణత్యాగం చేసుకోమని కోరట్లేదు. అవునా స్వామి? అవును. ఇంతకాలంగా చిత్తశుద్ధితో మీకు సేవ చేస్తున్నాను. నన్ను పరీక్షించడానికి ఆ నారాయణుడు ఆడించే నాటకంలో ఇదొక సన్నివేశం. దేవుని సేవకు ఎప్పుడూ రాక్షస జాతి అడ్డుపడుతూనే ఉంటారు. ఇది అలాంటిదే. ఇంతకాలంగా నా భక్తి మార్గాన్ని అనుసరించిన మీకు ఎవరు రాక్షసులో ఎవరు దేవుళ్ళో తెలుసు. రాక్షస సంహరణే దీనికి ప్రధాన ఉపాయం. అయితే రాక్షస సంహారణ జరగాల్సిందే. ఏయ్, ఖమోష్. మేడం, ఈడు మస్తు మాయ మాటలు చెప్తుండు. ఏయ్, దీన్ని నొక్కినాననుకో రాక్షస సంహారం కాదు, నీకు సంతాపం తెలపాల్సి వస్తుంది. సీను, వీళ్ళు మనం చెప్తే నమ్మేటలేరు. కానిస్టేబుల్స్. ఏ కిరణ్, నిన్ను మా దేవుడు వదిలిపెట్టాడు. స్వామి దాన్ని భస్మం చెయ్యి. రేయ్, భస్మం చేస్తాడా? పిచ్చేదవలారా, ఇంకెప్పుడు అర్థం చేసుకుంటారా? సీను. మేడం,
ఇంట్రోగేషన్ ఇక్కడే జరగాలి. అప్పుడే ఎదవలకి స్వామీజీ అసలు స్వరూపం బయటపడుతుంది. స్టార్ట్ అరే, చేయి. ఆ లాఠీ ఇక్కడ దేరా. ఏమ్రా నువ్వు స్వామీజీవా? చెప్పు చెప్పు. అమ్మో, ఇక మనం తప్పించుకోలేం. ఎలాగో వీడు నాకు అవకాశం ఇవ్వకుండా అందరికి వీడే శుద్ధి చేశాడు. ఒక్కసైనా తీర్చుకుందాం. ఆ, ఇప్పుడు స్వామి కోసం అందరూ భజన చేయాలి. ఆయనకు నొప్పులు తెలియకుండా ఉంటాయి. చెప్పరా రే, ఈడు దేవుడా? అహం బ్రహ్మాస్మి. రే, 3 సంస్కృతం మాటలు మాట్లాడితే నువ్వు దేవుడు అయిపోతావా? ఏమ్రా, మీకు ఆజ్ఞ ఇచ్చింది ఈ దేవుడేనా? ఏమ్రా, నీ పక్కన ఉంటే ఆడదానికి శుద్ధి జరుగుతుందా? ఎంతమంది జీవితాల్ని నాశనం చేసినవరా? చెప్పరా, చెప్పు. నువ్వు దేవుడివా? ఈ అమాయకుల్ని ఉన్మాదులా తయారు చేసినావు కదరా. నిన్నిట్టా కాదురా. మేడం, ఈయన్ని చంపేస్తా. ఆ తర్వాత మొత్తం మీరే చూసుకోండి. సీను, చెప్తాను చెప్తాను చెప్తాను. చెప్పు, నిజం చెప్పు. ఎందుకు ఆ ఎంపీని యాక్సిడెంట్ చేయమన్నావు? అది ఆజ్ఞ ప్రకారమే జరిగింది. చెప్తాను, నిజం చెప్తాను. చెప్పు, లేదంటే బుల్లెట్ దిగుతారు కొడక. చెప్పు. చెప్తే కనీసం చిప్పకూడదు తినుకుంటూ జైల్లో బతుకుతావు. చెప్తాను చెప్తాను చెప్తాను. వాడిని ఆశ్రమం కోసం ల్యాండ్ అడిగాను. ఆ ల్యాండ్ జనాలకు పంచాలని ఇవ్వడం కుదరదన్నాడు. అందుకే వాడిని చంపిద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. చక్రాల కుర్చీలో మిగిలిపోయాడు. ఆ స్థానంలో నా భక్తురాలైన తన భార్యను ఎంపిక చేద్దాం అనుకున్నా, కానీ వాడు కొడుకుని తెచ్చాడు. అందుకే వాడి ఫ్రెండ్తో వాడి కొడుకుని చంపించా. మరి గాని భార్యని ఎట్లా ఒప్పించినవరా? ఇది దేవుడు ఆజ్ఞ, తప్పదు అని చెప్పా. తన కొడుక్కి మోక్షం లభిస్తుందని చెప్పా. అవు గాని ఆమెను కూడా శుద్ధి చేసినావా? చేశాను. అప్పు నీ. ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావురా రే? చూసారా మీ దేవుడు మిమ్మల్ని పిచ్చి వాళ్ళు చేసి ఎలా ఆడుకున్నాడో? అయినా మీరు మారరా? ఏయ్, నిన్ను పాగలగాండి చేసి నీ ఫ్రెండ్ని నీ చేత్తోనే చంపించినాడు రా. చెయ్యి నీ బతుకు చెడ. ఆ తల్లికి కొడుకుని లేకుండా చేసినావు కదరా. ఏం జిందగిరా నీది? అరే, ఈ ఫేస్బుక్ జమానాలా గిస్వంటి లఫ్ట్ ఫేసులు నమ్ముతారేంద్రా ఇంకా? ఇప్పుడు మ్యాటర్ మొత్తం సమజైందిగా. ఇప్పుడు మీరు రాక్షస సంహారం చేస్తారో ఇంకేం చేస్తారో మీ ఇష్టం. మీరు కానివ్వండి. ఇంకా చూస్తారండి, చేయండి శుద్ధి. ఏయ్, ఆపండ్రా. బాగా జరిగినదా శుద్ధి? ఇంకా చాలా మన చేపించమంటావా? సీను, వీళ్ళందరినీ బండెక్కించండి. ఏయ్, తీసుకోబోర్రి. ఇన్స్పెక్టర్ కిరణ్, ఇన్స్పెక్టర్ కిరణ్, ఇన్స్పెక్టర్ కిరణ్, ఇన్స్పెక్టర్ కిరణ్ కి, ఇన్స్పెక్టర్ కిరణ్ కి, ఇన్స్పెక్టర్ కిరణ్, ఇన్స్పెక్టర్ కిరణ్. ఇగో మేడం, గా శెట్టి స్వామి మీద ఉన్న గాలి మొత్తం మీ మీద పడినట్టుంది. నడు. ఇన్స్పెక్టర్ కిరణ్, ఇన్స్పెక్టర్ కిరణ్, ఇన్స్పెక్టర్ కిరణ్, ఇన్స్పెక్టర్ కిరణ్. అవునయ్యా, మనోళ్ళని బైకుల మీద కాదు సైకిళ్ళ మీద రమ్మనండి. కూరగాయల బుట్టలతో వస్తే
కూరగాయలు అడుగున డబ్బు కట్లు పెట్టి పంపిస్తా. ఆ కిరణ్ మామూలు ఇన్స్పెక్టర్ కాదు, అది అసలు ఆడదే కాదు. ఇదిగో 2 సిఆర్ పంపిస్తున్నా, సరేనా? ఉంటా. నాకు కాళ్ళు చచ్చుబడేలా చేసి దేవుడు అన్యాయం చేశాడు భవానీ. ఏంటి అయ్యగారికి కొడుకు మీద దిగులు పోయి నా మీద దిగులు మొదలైందా? దిగులు పడినంత మాత్రాన పోయినోడు రాడుగా. నువ్విలా ప్రచారానికి వెళ్తే నియోజకవర్గ కుర్ర ఓట్లన్నీ నీకే పడతాయి భవానీ. 2 లక్షల మెజార్టీ ఖాయం.